Viewers, welcome to TIL Visits. సో ఇవాళ వీడియో మెయిన్గా ఏంటంటే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతా ఉంది. సో ఇవాళ వీడియోలో ఏంటంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ గురించి మీకు ఇవాళ చెప్పబోతున్నాను. సో అది కూడా మెయిన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్. అదే ఫ్రెండ్స్, ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ అనే ఎగ్జామినేషన్స్ ఉంటాయి కదా, అదే ఈ ఎగ్జామినేషన్. సో దీని గురించి డీటెయిల్గా మీకు నేను చెప్పబోతున్నాను. ఇప్పుడు దాకా మీరు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేస్తే ఇలాంటి వీడియోస్ని, మంచి వీడియోస్ని మీకు తెస్తూ ఉంటాం. అండ్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు కూడా వీడియో అయితే చూడలేదు ఈ మధ్య. సో ప్లీజ్ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు వీడియో చూడండి. సో బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేసి ఉంచుకోండి. సో నేను ఎప్పుడైతే వీడియో పెడతాను లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అనేది మీకు వస్తుంది మీకు నోటిఫికేషన్ ద్వారా. సో ప్లీజ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉన్నారో సో ప్లీజ్ మ్యాక్సిమం నా వీడియో చూసే వాళ్ళని సబ్స్క్రైబ్ చేయకుండానే వెళ్ళిపోతున్నారు చూసి. జస్ట్ ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక సబ్స్క్రైబ్ బటన్ కొడితే ఏంటంటే మాకు ఒక సపోర్ట్ ఇస్తున్నట్లు లెక్క మీరు. సో ఇంకా మంచి వీడియోస్ చేస్తానికి ఉపయోగపడుతుంది అదంతా. సో లెట్స్ గో ఇన్ టు ద టాపిక్. సో ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ వచ్చేసి ఏంటంటే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ అనే వాళ్ళు పెడతారు. సో ఇది వచ్చేసి లేటెస్ట్గా ఈఎస్సి ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి 7th April 2021. అంటే మొన్న నేను ఈ వీడియో ఇవాళ 9th చేస్తున్నాను. సో ఐ థింక్ డే బిఫోర్ ఎస్టర్డే అది రిలీజ్ అయినవి. సో ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఫిల్అప్ చేసుకోవచ్చు దీన్ని. సో ఎలిజిబిలిటీ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ ఏదైతే మన ఇండియన్స్ ఎలిజిబుల్ అండ్ కొన్ని అదర్ కంట్రీస్ ఏదైతే యూపీఎస్సీ వాళ్ళు ఆఫర్ చేస్తున్నారో ఆ కంట్రీస్ కూడా ఎలిజిబుల్ వాళ్ళు. సో మేజర్గా కొంత ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జామ్ గురించి. సో ఎగ్జామ్ వచ్చేసి ఏంటంటే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ అంటారు. ఈ ఎగ్జామ్ని మనం ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్ కూడా అంటారు కొంతమంది. సో ఇది వచ్చేసి యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా కండక్ట్ చేయబడుతుంది. అండ్ దీని ఒక లెవెల్ ఎగ్జామినేషన్ వచ్చేసి లెవెల్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటంటే నేషనల్ వైడ్ ఉంటుంది, ఆల్ ఇండియా వైడ్ ఎగ్జామ్ ఇది. సో ఎగ్జామినేషన్ వచ్చేసి సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది, వన్స్ ఇన్ ఇయర్. సో ఏజ్ లిమిట్ కనుక చూసుకున్నట్టయితే 22, 32 ఆర్ 30 ఈ మధ్యలో ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎస్సీ ఎస్టీ సమ్ కేటగిరీ లిస్ట్ ప్రకారం ఏంటంటే సో ఇక్కడ ఏంటంటే మనకి ఏజ్ అనేది డిసైడ్ అయి ఉంటుంది. సో క్వాలిఫికేషన్ కనుక చూసుకున్నట్టయితే ఇంజనీరింగ్ డిగ్రీ. సో ఇంజనీరింగ్ డిగ్రీ అంటే బీఈ, బీటెక్, ఎంఈ, ఎంటెక్ ఏదైతే ఉన్నారో వీళ్ళందరూ అప్లికేబుల్ దీనికి. అండ్ సెలక్షన్ ప్రాసెస్ కనుక చూసుకున్నట్టయితే ఇక్కడ 3 స్టేజెస్లో ప్రాసెసింగ్ అనేది జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ప్రిలిమినరీ, సెకండ్ వచ్చేసి మెయిన్స్, థర్డ్ వచ్చేసి ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. అండ్ అప్లికేషన్ ఫీ కనుక చూసుకున్నట్టయితే 200 రూపీస్. సో ఒకసారి మీరు సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో ఏంటంటే చేంజ్ అవ్వచ్చు. సో మ్యాక్సిమం నాకు తెలిసినంత ఇన్ఫర్మేషన్ వచ్చేసి 200 అని చెప్పన్నారు. సో టోటల్ జాబ్ వేకెన్సీస్ వచ్చేసి 495 ఉన్నాయి సో ఈ సంవత్సరం. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ వచ్చేసి ఆబ్జెక్టివ్ టైప్ ఎగ్జామినేషన్గా ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామినేషన్ వచ్చేసి ఏంటంటే కొంచెం కన్వెన్షనల్, అంటే మనం అక్కడికి వెళ్ళి బై హ్యాండ్ రాయాల్సి వస్తుంది పెన్ ద్వారా. సో అఫీషియల్ వెబ్సైట్కి ఒకసారి విజిట్ అవ్వండి మీరు, అక్కడికి వెళ్ళి మీకు కొంచెం డీటెయిల్ ఇంకా ఎక్కువ తెలుసుకోవచ్చు. సో అప్లికేషన్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7th April 2021 ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. అండ్ లాస్ట్ డేట్ ఆఫ్ అప్లికేషన్ వచ్చేసి 27th April 2021. సో ప్రిలిమినరీ ఎగ్జామ్ డేట్ వచ్చేసి ఏంటంటే 18th July 2021. సో ఎగ్జాక్ట్గా మనం చెప్పలేము, ఎందుకంటే డ్యూ టు పాండమిక్ సో డేట్స్ అనేవి చేంజ్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు. మ్యాక్సిమం 18th అని వాళ్ళు ఇచ్చారు అఫీషియల్గా. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి చూడొచ్చు, లేకపోతే నా వెబ్సైట్ని విజిట్ అవ్వచ్చు, చూస్తూ ఉండొచ్చు మీరు. సో అండ్ ప్రిలిమినరీ ఎగ్జామ్ రిజల్ట్ కానీ చూసుకున్నట్టయితే September 2021 అవుతుంది. సో ఎగ్జాక్ట్ డేట్ అనేది డే అనేది ఇవ్వలేదు వాళ్ళు, ఓన్లీ సెప్టెంబర్ మంత్లో జరుగుతుందని చెప్పి అన్నారు. సో మెయిన్ ఎగ్జామ్ కూడా అంతే. సో October 2021 అన్నారు. సో మెయిన్ ఎగ్జామ్ రిజల్ట్ కానీ చూసుకున్నట్టయితే November 2021 అన్నారు. ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఏంటంటే December 2021 అన్నారు. ఫైనల్ రిజల్ట్ కానీ చూసుకున్నట్టయితే January 2022కి ఫైనల్ రిజల్ట్. అంటే ఇవన్నీ క్వాలిఫై అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ సో ఫైనల్ రిజల్ట్లో తీసుకొస్తారు. ఎగ్జామ్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే ఎగ్జామ్ అనేది ఆల్రెడీ నేను చెప్పాను 3 స్టేజెస్లో జరుగుతుందని. ఫస్ట్ ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్ ఎగ్జామినేషన్, ఇంటర్వ్యూ. సో అండ్ ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే ఐఈఎస్లో ప్రిలిమినరీ ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసిందంటే సో పేపర్ 1 చూసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ అండ్ ఇంజనీరింగ్. సో జనరల్ స్టడీస్ కనుక మనకు చూసుకుంటే యాప్టిట్యూడ్ కావచ్చు ఇలాంటివి ఎన్ని ఉంటాయి. అండ్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి 200 మార్క్స్కి అండ్ 2 hours టైం ఉంటాయి డ్యూరేషన్ వచ్చేసి. పేపర్ 2 వచ్చేసి ఏంటంటే ఇంజనీరింగ్ సర్వీస్ ఎగ్జామినేషన్స్ లైక్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇలాంటి ఇంజనీరింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇది. సో వాళ్ళ పేపర్ కోర్ సబ్జెక్ట్స్ అంటారు. సో ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఇక్కడ కూడా 300 మార్క్స్కి ఇస్తారు, 3 hours టైం డ్యూరేషన్ ఉంటుంది. అండ్ మొత్తం కనుక పేపర్ 1 పేపర్ 2 కంబైన్ చేసుకొని చూస్తే కనుక 500 మార్క్స్కి అయితే ప్రిలిమినరీ జరుగుతుంది అండ్ 5 hours టైం డ్యూరేషన్ అయితే కేటాయిస్తారు మనకి. సో నెక్స్ట్ ఐఎస్ ప్రిలిమినరీ మెయిన్స్ ఎగ్జామినేషన్ ప్యాటర్న్ కనుక చూసుకున్నట్టయితే మనం పేపర్ 1 కూడా కోర్ సబ్జెక్ట్సే ఉంటాయి,
టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వచ్చేసి 300 మార్క్స్కి ఉంటుంది. రిటర్న్ టైప్ ఉంటుంది. ఇక్కడ మనకి టైం డ్యూరేషన్ 3 hours ఇస్తారు. పేపర్ 2 కూడా మ్యాక్సిమం అదే ఉంటుంది. సో 300 మార్క్స్కి ఉంటుంది, 3 hours టైం డ్యూరేషన్ ఇస్తారు. అంటే మ్యాక్సిమం ఏంటంటే వాళ్ళ టైప్ ఉంటుంది. వాళ్ళ మెయిన్స్లో ఏంటంటే మనం ఎగ్జాక్ట్ సిలబస్ చెప్పలేము. సో వాళ్ళైతే మనకి అఫీషియల్ వెబ్సైట్లో మెన్షన్ చేస్తారు, మీరు అక్కడికి వెళ్ళి చూడొచ్చు. టోటల్ ఇక్కడ మార్క్స్ చూసుకుంటే 600 మార్క్స్ ఉంటుంది అండ్ 6 hours టైం డ్యూరేషన్ అయితే ఉంటుందా. సో మీరు ఇక్కడ అప్లై చేయాలనుకుంటే డైరెక్ట్గా ఏముండదు ఫ్రెండ్స్, మీరు ఇక్కడ జస్ట్ అప్లై బటన్ అయితే నా వెబ్సైట్ ఉంది, అక్కడ క్లిక్ చేయొచ్చు. లేకపోతే అఫీషియల్ వెబ్సైట్ లింక్ని డిస్క్రిప్షన్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అక్కడి నుంచి కూడా డైరెక్ట్గా మీరు వెళ్ళిపోవచ్చు. అండ్ సిలబస్ కనుక చూసుకున్నట్టయితే ఒకసారి మీరు నా వెబ్సైట్ విజిట్ అవ్వండి, నా వెబ్సైట్ లింక్ను కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు అక్కడికి వచ్చి సిలబస్ అయితే చూసుకోవచ్చు. సిలబస్ ఫర్ సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, మెకానికల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ కావచ్చు, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ కావచ్చు, అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కావచ్చు. ఇవన్నీ సిలబస్ని మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఇక్కడ క్లిక్ హియర్ అని చెప్పి కొడితే మీకు సిలబస్ అనేది కనిపిస్తుంది. సో అప్లై చేసుకుంటే ఒకసారి ఎలా కనిపిస్తుందో చూద్దాం. సో అప్లై అని కొడుతున్నాను నేను ఇలా. సో వెబ్సైట్ అనేది ఓపెన్ అయింది. సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇక్కడ మీకు కనిపిస్తూ ఉంటుంది ఇంజనీరింగ్ సర్వీస్ ప్రిలిమినరీ స్టేజ్ 1 అని. సో ఇది ప్రిలిమినరీ వచ్చేసి, సో ఇక్కడ చూసుకున్నట్టయితే ఇయర్ వచ్చేసి 2021 అన్నారు. సో ఇక్కడ చూసుకుంటే 7/21 ఇంజనీరింగ్ అండ్ స్టార్టింగ్ డేట్ వచ్చేసి 7/4/2021 అండ్ లాస్ట్ వచ్చేసి 27/4/2021 అన్నారు. సో ఇక్కడ ఏదైతే క్లిక్ హియర్ అని చెప్పి అంటున్నారు చూసావా, ఇక్కడైతే పార్ట్ 1 రిజిస్ట్రేషన్ చేయాలి. సో ఇక్కడ క్లిక్ హియర్ 2 అని చెప్పి ఉంది కదా, ఇక్కడ ఏంటంటే పార్ట్ 2 రిజిస్ట్రేషన్ చేయాలి. సో పార్ట్ 1 కనుక చూసుకున్నట్టయితే అందులో కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి. అందులో ఫస్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఉంటుంది. సో రిజిస్ట్రేషన్లో మన పేరు, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్ అండ్ క్వాలిఫికేషన్ ఇలాంటివన్నీ ఉంటాయి. అది ఫిల్అప్ చేయాలి ఫస్ట్ స్టెప్లో. సో నెక్స్ట్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే పేమెంట్, అక్కడ 200 రూపీస్ ఏదైతే ఉంటాయో అది మనం పేమెంట్ అయితే చేయాలి. అండ్ థర్డ్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే ఫోటో సైన్ అండ్ ఫోటో ఐడెంటిటీ కార్డ్ అప్లోడేషన్స్ అనేవి చేయాలి. లైక్ ఆధార్ కార్డు, పాన్ కార్డు ఇవి ఏదైతే ఉంటాయో ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్స్, సో వాటిని అప్లోడ్ చేయాలి థర్డ్ స్టెప్లో. అండ్ ఫోర్త్ స్టెప్ కనుక చూసుకున్నట్టయితే సెంటర్ సెలెక్షన్ అయితే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సెంటర్ ఎక్కడైతే సెంటర్స్ ఉంటాయో ఆ సెంటర్స్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి. ఎవరు ముందు చేసుకుంటే అక్కడ వాళ్ళ ఇష్టమైన సెంటర్స్ పడతా ఉంటాయి. సో నెక్స్ట్ కనుక చూసుకున్నట్టయితే పార్ట్ 2 రిజిస్ట్రేషన్. ఇందులో వచ్చేసి ఏంటంటే మనం అప్లై చేయాలంటే ఖచ్చితంగా డెస్క్టాప్ అన్నా ల్యాప్టాప్ అన్నా కావాల్సిందే. మొబైల్లో అయితే మనం అప్లై చేసుకోలేమని చెప్పేసి వాళ్ళ సైట్లోనే ఆల్రెడీ మెన్షన్ చేశారు. అండ్ ఇది చూసుకున్నట్టయితే ఇది డెస్క్టాప్ అన్నా ల్యాప్టాప్లోనా మనకి ఇలా కనిపిస్తుంది. సో అందులో ఫస్ట్ కనుక చూసుకున్నట్టయితే రిజిస్ట్రేషన్ ఐడి అంటున్నారు. రిజిస్ట్రేషన్ ఐడి అనేది సో మనం అయితే పార్ట్ 1 ఎప్పుడైతే కంప్లీట్ చేస్తామో మనకు ఒక రిజిస్ట్రేషన్ ఐడి అనేది ఇస్తారు. అండ్ ఆ రిజిస్ట్రేషన్ ఐడిని మనం జాగ్రత్తగా పెట్టుకోవాలి. సో ఆ ఐడిని ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మనం పార్ట్ 1 ఎంటర్ చేసామో అది ఇక్కడ ఎంటర్ చేయాలి. దాని తర్వాత ఏంటంటే కన్ఫర్మేషన్ ర్యాండమ్ ఇమేజ్ అంటే క్యాప్చా కోడ్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ క్యాప్చా కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసేయాలి మీరు. సో క్యాప్చా కోడ్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సబ్మిట్ చేయాలి. ఇక్కడ ద మెయిన్ ఏంటంటే రిజిస్ట్రేషన్ ఐడి అనేది చాలా ఇంపార్టెంట్. సో మీరు జాగ్రత్తగా పెట్టుకోండి రిజిస్ట్రేషన్ ఐడి అనేది. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఓన్లీ ల్యాప్టాప్స్లో ఆర్ కంప్యూటర్స్లో ఓన్లీ డెస్క్టాప్స్లోనే అవుతుందని చెప్పేసి వాళ్ళు మెన్షన్ చేశారు. అది కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోవాల్సింది. సో ఇది ఫ్రెండ్స్ పార్ట్ 2 రిజిస్ట్రేషన్. అండ్ ఇక్కడ కొంచెం ఇన్ఫర్మేషన్ కనుక చూసుకున్నట్టయితే అప్లికెంట్స్ షుడ్ నోట్ దట్ దేర్ విల్ బి సీలింగ్ అంటున్నారు. ఏంటంటే ఇక్కడ మేజర్గా ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఎంత తొందరగా యూజ్ చేసుకుంటే అంత తొందరగా చేసుకోండి. తొందరగా ఎవరైతే చేసుకుంటారో వాళ్ళకి ఏంటంటే మనకి ఎంచుకున్న సెంటర్స్ వస్తాయి అని చెప్పేసి వీళ్ళు అంటున్నారు ఇక్కడ. సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో. సో ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇంట్రెస్టెడ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మా వెబ్సైట్కి కూడా విజిట్ అవ్వండి. వెబ్సైట్కి వెళ్ళి అక్కడ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి వెబ్సైట్ని. సో అండ్ కింద ఉన్న డిస్క్రిప్షన్లో నేనైతే లింక్స్ ఇస్తాను. సో మీరు లింక్స్ ద్వారా ఏంటంటే ఉపయోగించుకోవచ్చు. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, జై హింద్.